Today we are studying about the last chapter of the NMMS physics. The name of the chapter is Some Natural Phenomena. Here, the question number 1 is, it is a convention to call the charge acquired by a glass rod when it is rubbed with silk. అంటే స్టాటిక్ ఎలక్ట్రిసిటీ, మనము ఎలక్ట్రిసిటీలో స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అంటే స్థిర విద్యుత్ అంటారు తెలుగులో. స్టాటిక్ ఎలక్ట్రిసిటీ, ఈ స్థిర విద్యుత్తులో 2 ఆబ్జెక్ట్స్ తీసుకుంటాం. ఈ 2 ఆబ్జెక్టులు తీసుకొని ఒకదానితో ఒకటి రబ్ చేస్తాం, రుద్దడం. అంటే క్రియేట్ సమ్ ఫ్రిక్షన్ ఇన్ బిట్వీన్ ద ఆబ్జెక్ట్స్. ఇక్కడ అదే విధంగా ఒక గాజు కడ్డీని తీసుకొని దేంతో రుద్దారు? సిల్క్ గుడ్డతో రుద్దారు. రుద్దినప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుందంటే ఫ్రిక్షన్ క్రియేట్ అవుతుంది. ఫ్రిక్షన్ క్రియేట్ అయిన తర్వాత ఆ గాజు కడ్డీలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ఏమవుతాయంటే ఎగ్జైటెడ్ స్టేట్ లోకి వచ్చి దే ఆర్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ గ్లాస్ రాడ్. ఇక్కడ గాజు కడ్డీ ఎలక్ట్రాన్స్ గాజు కడ్డీలో నుంచి మనకు సిల్క్ క్లాత్ మీదకి వెళ్తాయి. అప్పుడు గాజు కడ్డీ ఏమవుతుందంటే పాజిటివ్ ఛార్జ్ పొందుతుంది. కాబట్టి ఇక్కడ సిల్క్ క్లాత్ వచ్చేసి నెగటివ్ ఛార్జ్. ఇట్ ఈస్ ఎ కన్వెన్షన్ టు కాల్ ది charge acquired by a glass rod when it is rubbed with a silk. Positive charge. Answer is positive charge. A device used to test whether an object is carrying charge or not is called electrometer అంటారు. అదొక చిన్న పరికరము. అది మనము ఒక వస్తువు మీద ఆవేశం ఉందా లేదా అని టెస్ట్ చేసేదానికి పనికొస్తుంది. ఒక వస్తువు మీద ఆవేశం ఉందా లేదా. ఆవేశం అంటే ఇక్కడ ఛార్జ్ అంటాం. నెక్స్ట్ క్వశ్చన్, డ్యూరింగ్ లైటనింగ్ యాక్చువల్లీ బ్యాక్స్ ప్లేస్. లైటనింగ్ అంటే తెలుసు కదా, ఏంది లైటనింగ్ అంటే? మెరవడం. స్పార్క్స్ వస్తే మనకు ఆకాశంలో రైనీ సీజన్లో మనకు మెరుపులు కనిపిస్తాయి. ఈ లైటనింగ్, డ్యూరింగ్ లైటనింగ్ యాక్చువల్లీ డాష్ టేక్స్ ప్లేస్ అంటే ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఎలక్ట్రిక్ డిశ్చార్జ్, ఎలక్ట్రిక్ ఛార్జింగ్, ఎలక్ట్రిక్ ఛార్జ్ అక్యుములేషన్, ఆల్ ది అబవ్. ఎలక్ట్రిక్ డిశ్చార్జ్, ఆవేశం అనేటటువంటిది డిశ్చార్జ్ అవుతుంది. అది కరెక్ట్ ఆన్సర్. డ్యూరింగ్ ఏ థండర్ స్ట్రోమ్ విచ్ యాక్షన్ మే బి డన్. థండర్ స్ట్రోమ్ అంటే కూడా మెరుపులు ఉరుములు అంటాం కదా, ఆ టైంలో కూడా మనకు ఒక సైడ్ మెరుస్తూ ఉంటుంది, ఒక సైడ్ సౌండ్స్ వస్తూ ఉంటాయి. భయంకరంగా అనిపిస్తుంది మనకు ఆకాశం వైపు చూస్తే. డ్యూరింగ్ ద థండర్ స్ట్రోమ్ విచ్ యాక్షన్ మే బి డన్. అక్కడ ఏం జరుగుతుందంటే డ్యూరింగ్ ఏ థండర్ స్ట్రోమ్ విచ్ యాక్షన్ మే బి డన్, ఏం చేయొచ్చు అంటే మనం ఏం చేస్తాం, జనరల్ గా టీవీలు ఆపేయడం, ఉరుములు వచ్చినప్పుడు కరెంట్ వచ్చేస్తుందేమో అని అన్ని కాలిపోతాయని చెప్పేసి ఆపేసుకుంటాం. అలాంటి సందర్భాల్లో యూజింగ్ టెలిఫోన్ హ్యావింగ్ కోడ్, స్విచ్ ఆన్ ఆఫ్ ఎలక్ట్రిక్ లైట్స్, యూజింగ్ ఎ మొబైల్ ఫోన్, నన్ ఆఫ్ ది అబౌవ్. ఏం చేయొచ్చు అని అడిగాడు. ఏం చేయొచ్చు అంటే మొబైల్ ఫోన్ ను వాడుకోవచ్చు, మిగతావన్నీ చేయకూడదు. తర్వాత టు ప్రొటెక్ట్ టాల్ బిల్డింగ్స్ ఫ్రమ్ ది డ్యామేజ్ ఆఫ్ లైటనింగ్ వాట్ కెన్ బి డన్. లైటనింగ్ అంటే మెరుపులు వచ్చినప్పుడు మన గ్రామాల్లో అయితే 1 ఫ్లోర్ 2 ఫ్లోర్ బిల్డింగ్స్ ఉంటాయి. సిటీస్ లోకి పోతే 25 స్టేర్స్ బిల్డింగ్స్ కూడా ఉంటాయి, చాలా పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి. అలాంటప్పుడు ఈ మెరుపుల వల్ల ఆ బిల్డింగ్ కి ఏమైనా ఇబ్బంది జరుగుతుందా? అలాంటి సందర్భాల్లో ఎలా మనం ఆ బిల్డింగ్ ని ప్రొటెక్ట్ చేయాలి? టు ప్రొటెక్ట్ టాల్ బిల్డింగ్స్ ఫ్రమ్ ది డ్యామేజ్ ఆఫ్ లైటనింగ్ వాట్ కెన్ వి బి డన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. దీంట్లో ఆన్సర్ వచ్చి నాట్ టు బిల్డ్ టాల్ బిల్డింగ్స్, అసలు ఎత్తైన బిల్డింగ్స్ కట్టొద్దు అంటున్నాడు. ఇన్స్టాల్ లైటనింగ్ కండక్టర్స్ అనేటటువంటి వాటిని ఇన్స్టాల్ చేయమన్నాడు. ఇన్స్టాల్ మెనీ టీవీ యాంటీనాస్, చాలా టీవీ యాంటీనాలు పెట్టమన్నాడు. హ్యావ్ ఏ రూఫ్ టాప్ గార్డెన్ విత్ టాల్ ట్రీస్ అన్నాడు. హ్యావ్ ఏ రూఫ్ టాప్ గార్డెన్ విత్ టాల్ ట్రీస్, ఆ పైన ఒక రూఫ్ టాప్ గార్డెన్ లాంటిది పెద్ద చెట్లతో పెట్టమన్నాడు. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఇన్స్టాల్ లైటనింగ్ కండక్టర్స్.
ఈ లైటనింగ్ కండక్టర్స్ అనేటటువంటివి ఏం చేస్తాయంటే ఒకవేళ మనకు ఏదైనా పిడుగు లాంటిది వచ్చి పడితే అంటే ఛార్జ్ అది ఆ ఛార్జ్ వచ్చి పడినప్పుడు వెంటనే ఏం చేస్తాయంటే అవి ఆ ఛార్జ్ ఆ లైటనింగ్ కండక్టర్స్ గుండా కిందకి వెళ్ళిపోయి భూమిలోకి వెళ్ళే విధంగా అరేంజ్మెంట్ అనేటటువంటి A major earthquake occurred on 26th January 2001 in which part of India? ఒక పెద్ద భూకంపం వచ్చింది మన దేశంలో 2001వ సంవత్సరంలో అంటే 23 years బ్యాక్. ఎక్కడంటే కాశ్మీర్లో యూరి, ముంబైలో మహారాష్ట్ర స్టేట్, తర్వాత గౌహతి అస్సాం, భుజ్ గుజరాత్. ఆప్షన్ లో వచ్చేసి డి అది కరెక్ట్. భుజ్ చాలా డ్యామేజ్ అయినప్పుడు చాలా బిల్డింగ్స్ అన్ని పడిపోవడం, జనం చనిపోవడం జరిగింది. తర్వాత డ్యూరింగ్ థండర్ స్ట్రోమ్ ఇట్ ఈస్ సేఫర్ టు. ఇప్పుడు మనము పొలాల్లోకి వెళ్ళాము లేదంటే ఇంకెక్కడైనా బయట వెళ్ళాము, ఒకేసారి ఉరుములు మెరుపులు వచ్చేసాయి, స్పార్క్స్ వస్తూ ఉన్నాయి, అలాంటప్పుడు ఎలా ఉండాలి మనం? డ్యూరింగ్ థండర్ స్ట్రోమ్ ఇట్ ఈస్ సేఫర్ టు క్యారీ అండ్ ఓపెన్ అంబ్రిల్లా. ఓపెన్ అంబ్రిల్లా అంటే ఒడిగేసుకోవడం. టేక్ షెల్టర్ అండర్ షార్ట్ ట్రీస్, చిన్న చెట్ల కింద ఉండడం. టేక్ షెల్టర్ అండర్ టాల్ ట్రీస్, పెద్ద చెట్ల కింద ఉండడం. స్టాండ్ ఇన్ ఓపెన్ ఫీల్డ్స్, మామూలుగా ఆరు బయట నిలబడ్డం. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి టేక్ షెల్టర్ అండర్ షార్ట్ ట్రీస్, చిన్న చెట్ల కింద ఉండాలి, పెద్ద చెట్ల కింద ఉండకూడదు. ఎందుకంటే అవి ఆ పెద్ద చెట్ల మీద పడతాయి. మనం పొలాల్లో చూస్తాం తాటి చెట్ల మీద ఎక్కువ పడిపోతుంటాయి పిడుగులు వచ్చేసి. నెక్స్ట్, the process of transferring charge from a charged body to the earth is called transferring, processing, charging, earthing. వెరీ ఇంపార్టెంట్ ఎర్తనింగ్. మనం ఇళ్లలో కూడా కరెంట్ వైర్ని ఏం చేస్తారు, ఎర్తనింగ్ చేస్తారు. ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర కూడా ఎర్తనింగ్ చేస్తారు. ఎందుకంటే ఎక్సెస్ ఆఫ్ ఛార్జ్ వచ్చినప్పుడు ఆ ఛార్జ్ వెంటనే భూమిలోకి వెళ్ళిపోయే విధంగా ఒక అరేంజ్మెంట్ చేస్తారు, దాన్ని ఛార్జింగ్ అంటారు. మనకు ఇళ్లలో కూడా లైవ్ వైరు, న్యూట్రల్ వైరు, ఇంకోటి ఏం కలుపుతారు, లైవ్, న్యూట్రల్, ఇంకేంది 3 వైర్స్ ఉంటాయి కదా. ఫేస్నే లైవ్ అంటాం, న్యూట్రల్ అంటాం, ఎర్తనింగ్ చేసే వైరు జనరల్ గా ఇళ్లలో 2 వైర్లే కనిపిస్తాయి మనకు, 3వ వైరు కూడా ఉండాలి. ఎందుకంటే ఎక్సెస్ ఆఫ్ కరెంట్ వచ్చినప్పుడు అదేమవుతుందంటే ఆ వైరు గుండా నేరుగా భూమిలోకి వెళ్ళిపోతుంది. దానికి సపరేట్ గా అరేంజ్మెంట్ చేసుకోవాలి. అలా చేసుకుంటే మనకు ఏదైనా ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు ఎక్కువ ఛార్జ్ వస్తే అది ఎలక్ట్రిక్ అపిలెన్సెస్ అన్ని కూడా డ్యామేజ్ చేయకుండా కాపాడుతుంది. అంటే మన ఇంట్లో ఉన్నటువంటి విద్యుత్ పరికరాలు డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది. తర్వాత సిస్మోగ్రాఫ్ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్. సిస్మోగ్రాఫ్ విన్నారా పేరు? సిస్మోగ్రాఫ్ రికార్డ్ స్ట్రెంగ్త్ ఆఫ్ విండ్, రికార్డ్ వైబ్రేషన్స్ ఆఫ్ ఎర్త్క్వేక్, రికార్డ్ లైటనింగ్, రికార్డ్ టెంపరేచర్. సిస్మోగ్రాఫ్ అనేటటువంటిది భూకంపాలు వచ్చినప్పుడు రికార్డ్ చేస్తుంది. ఆ ఎర్త్క్వేక్స్ యొక్క వైబ్రేషన్స్, ఆ కంపనాలని. ఎర్త్క్వేక్ వస్తే ఏమవుతుంది, భూమి కంపిస్తుంది, ఆ కంపనాలను ఏం చేస్తుంది, అది రికార్డ్ చేస్తుంది. కాబట్టి రికార్డ్ వైబ్రేషన్స్ ఆఫ్ ఎర్త్క్వేక్ అనేది కరెక్ట్ ఆన్సర్. The power of an earthquake is expressed in terms of magnitude on a scale called. ఎంత బలమైనటువంటి భూకంపం వచ్చినది, ఎంత పరిమాణం ఉన్నటువంటి భూకంపం వచ్చింది అని ఒక స్కేల్ మీద తెలియజేస్తారు లేదా కొలుస్తారు. ఏంటి ఆ స్కేల్? రిచర్ స్కేల్, క్వాక్ స్కేల్, రైటర్ స్కేల్, ఎర్త్ స్కేల్. ఎర్త్ స్కేల్ కాదు, రిచర్ స్కేల్. దాన్ని రిక్టార్ స్కేల్ అని కూడా అంటారు తెలుగులో. రిక్టార్ స్కేల్, రిచర్ కాదు, రిక్టార్ స్కేల్. ద చార్జ్ అక్వైర్డ్ బై ఏ గ్లాస్ రాడ్ వెన్ ఇట్ ఈస్ రబ్డ్ విత్ సిల్క్. ఇందాక కూడా చెప్పాము పాజిటివ్. ఒక గాజు గడ్డని సిల్క్ గుడ్డతో రుద్దితే సిల్క్ గుడ్డకి రుణావేశం వస్తుంది, నెగటివ్ చార్జ్. గాజు గడ్డకి ధనావేశం వస్తుంది. బెంజమిన్ ఫ్రాంక్లిన్ షోడ్ లైటనింగ్ ఇన్
ఆయన బెంజమిన్ ఫ్రాంక్లిన్ అనేటువంటి ఆయన ఈ లైటనింగ్ ని చూపించాడు ఎప్పుడు 1752లో. స్పార్కర్స్ కెన్ బి సీన్ ఆన్ ఎలక్ట్రిక్ పోల్స్. మనం అప్పుడప్పుడు విద్యుత్ స్తంభాల దగ్గర స్పార్క్స్ వైర్లు తగిలి మెరుపులు వస్తుంటాయి, స్పార్క్స్ అంటాం వాటిని. ఎందుకని? ఆ వైర్స్ లూజు, టైట్, రింకిల్, నన్ ఆఫ్ ది అబవ్. లూజ్ గా ఉన్నప్పుడు గాలి కొడితే ఒక వైర్ ఇంకొక వైర్ కానీ టచ్ అయితే స్పార్క్స్ వస్తాయి. తర్వాత ఇంటరాక్షన్ ఆఫ్ చార్జెస్ ఈజ్ కాల్డ్ లైటనింగ్. ఇంటరాక్షన్ ఆఫ్ చార్జెస్ ఈజ్ కాల్డ్ లైటనింగ్. ఎలక్ట్రిక్ డిశ్చార్జ్, ఎర్తనింగ్, ఎలక్ట్రిసిటీ ఏ వచ్చి లైటనింగ్. తర్వాత లైటనింగ్ అక్కర్స్ డ్యూ టు ఈ లైటనింగ్ ఎలా వస్తుందంటే ఎలక్ట్రిక్ డిశ్చార్జ్, రెయిన్, విండ్, లార్డ్ వరుణ్స్ యాంగర్ అని. ఇది మామూలుగా వరుణ దేవుడు కోపించాడు అంటాం కదా, అది చెప్తున్నాడు ఇక్కడ. లైటనింగ్ అక్కర్స్ ఎందుకు వస్తుందంటే ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ వల్ల వస్తుంది. అది ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ వల్ల వస్తుంది. ద లైక్ చార్జెస్, సజాతి ఆవేశాలు ఏమవుతాయి? లైక్ చార్జెస్ రిపల్ ఈచ్ అదర్, అట్రాక్ట్ ఈచ్ అదర్, నో ఇంటరాక్షన్ టేక్స్ ప్లేస్. ఏం చెప్పండి? లైక్ చార్జెస్ ఎప్పుడు కూడా రిపల్ అవుతాయి, వికర్షించుకుంటాయి. రిపెల్ అంటే వికర్షించుకుంటాయి. ఇప్పుడు మనం మ్యాగ్నెటిజం లో చూస్తాం, అయస్కాంతాల్లో చూస్తాం, రెండు సజాతి ఆవేశాలు వికర్షించుకుంటాయి. అంటే నార్త్ కానీ సౌత్ కానీ. రిపల్షన్ అంటే అది. నేమ్ ఆఫ్ ది రీజన్ విచ్ ప్రొడ్యూసెస్ స్పార్క్ ఈస్. దీన్ని అంబర్ అంటాం. నేమ్ ఆఫ్ ది ఒక రీజన్ అది అంబర్. నేమ్ ఆఫ్ ది రీజన్ విచ్ ప్రొడ్యూసెస్ స్పార్క్ వస్తుందంట, అది దాన్నే రీజన్ అంటాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కెనాట్ బి చార్జ్డ్ బై ఫ్రిక్షన్. ఇప్పుడు మనము స్టాటిక్ ఎలక్ట్రిసిటీలో ఏం చెప్పాము? రెండు వస్తువులను రుద్దితే ఘర్షణ ద్వారా విద్యుత్ వస్తుందని చెప్పినాం, దాన్ని స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అని. ఇక్కడ ఏం చెప్తున్నాడు? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కెనాట్ బి చార్జ్డ్ బై ఫ్రిక్షన్. ఇక్కడ 4 వస్తువులు ఇచ్చారు. ప్లాస్టిక్ స్కేల్, కాపర్ రాడ్, ఇన్ఫ్లేటెడ్ బెలూన్, వుడెన్ క్లాత్. ఆన్సర్ ఏదో ఉంటుంది, కాపర్ రాడ్. కాపర్ రాడ్ లో రుద్దితే కాదు ఉష్ణం వచ్చేది. కాపర్ రాడ్ మామూలుగా హీట్ చేస్తే వస్తుంది. తర్వాత when you touch a charged body, the charge flows through you into the earth. What is this called? దీన్ని ఏమంటారు? ఎర్తనింగ్ అంటారు. ఆన్సర్ లో 4 ఆప్షన్లు ఉన్నాయి: ఇండక్షన్, కండక్షన్, కెపాసిటెన్స్, ఎర్తనింగ్. జాగ్రత్తగా వినాల. వెన్ యూ టచ్ ఏ చార్జ్డ్ బాడీ, ఒక ఆవేశపూరితమైనటువంటి వస్తువుని నువ్వు టచ్ చేస్తే నీ ద్వారా ఆవేశం అంతా కూడా భూమిలోకి చేరడాన్ని ఏమంటారంటే ఎర్తనింగ్ అంటారు. ద 2 ఆబ్జెక్ట్స్ రబ్డ్ అగైనెస్ట్ ఈచ్ అదర్. 2 వస్తువులను కానీ మనం రుద్దితే విల్ గెయిన్ ఎలక్ట్రాన్స్, విల్ లూజ్ ఎలక్ట్రాన్స్, వన్ విల్ గెయిన్ ఎలక్ట్రాన్స్ అండ్ వన్ విల్ లాస్ ఎలక్ట్రాన్స్. ఇక్కడ ఒక వస్తువు ఎలక్ట్రాన్లని గెయిన్ అవుతుంది, ఒక వస్తువు ఎలక్ట్రాన్లని లూజ్ చేసుకుంటుంది. లూజ్ చేసుకున్నటువంటి వస్తువు పాజిటివ్ ఛార్జిని పొందుతుంది, గెయిన్ చేసుకున్నటువంటి వస్తువు నెగటివ్ ఛార్జిని పొందుతుంది. ద అవుటర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ది ఎర్త్. భూమి యొక్క బయట ఉన్నటువంటి పొరను ఏమంటామంటే క్రస్ట్ అంటాం. CRUST, క్రస్ట్. ఆన్ రబ్బింగ్ డాష్ ఎలక్ట్రిసిటీ ఇస్ ప్రొడ్యూస్. ఇప్పుడు మీరు చెప్పండి, రబ్ చేయడం వల్ల ఏ విద్యుత్ వస్తుంది? స్టాటిక్, కరెంట్, బోత్ ఏ అండ్ బి, నన్ ఆఫ్ దీస్. ఏది? స్టాటిక్. ఇప్పుడు 100 సార్లు చెప్పాను. 2 వస్తువులను రుద్దితే, రబ్ చేస్తే అసలు స్టాటిక్ ఎలక్ట్రిసిటీ వచ్చేదే రబ్బింగ్ ఇన్ బిట్వీన్ 2 ఆబ్జెక్ట్స్. The boundaries of the earth plate are known as seismic zone and fault zone. The boundaries of earth plate are known as అన్నాడు సెస్మిక్ జోన్ అండ్ ఫాల్ట్ జోన్. ఇక్కడ సెస్మిక్ జోన్, ఫాల్ట్ జోన్ అనేటటువంటివి భూమి లోపల మనకు భూకంపాలు వస్తాయి కదా,
ఆ కొన్ని ప్రదేశాల్లో అవి కొంత వీక్ గా ఉంటది అక్కడ. అంటే భూకంపాలు వచ్చేదానికి అనుకూలమైనటువంటి ప్రదేశాలే ఈ సెస్మిక్ జోన్ అనేటటువంటిది, తర్వాత ఫాల్ట్ జోన్ అనేటటువంటి ఆ ప్రాంతాల్లోనే ఎక్కువ భూకంపాలు వస్తాయి. ఇంటరాక్షన్ ఆఫ్ చార్జెస్ ఈజ్ కాల్డ్, ఇందాక కూడా చెప్పాం దాన్ని లైటనింగ్ అంటారని చెప్పేసి చెప్పినాం. తర్వాత విచ్ ఈస్ ద షూరెస్ట్ టెస్ట్ ఆఫ్ చార్జ్ అనే బాడీ, ఆవేశాన్ని తెలుసుకునేదానికి ఖచ్చితమైన పరీక్ష ఏంటంటే రిపల్షన్. రిపల్షన్ అంటే వ్యతిరేకం. వ్యతిరేకం ఏది? సజాతి ఆవేశాలు అయితే మనము సేమ్ పోల్స్ అయితే లేదా సేమ్ చార్జెస్, ఇక్కడ పోల్స్ కాదు సేమ్ చార్జెస్ అయితే రిపల్షన్ కనిపిస్తుంది. సిస్మోగ్రాఫ్ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ టు, సిస్మోగ్రాఫ్ దేనికి ఉపయోగపడుతుందని చెప్పినాము? రికార్డ్ ది స్ట్రెంత్ ఆఫ్ విండ్, రికార్డ్ వైబ్రేషన్ ఆఫ్ ఎర్త్ క్వేక్, రికార్డ్ ది వైబ్రేషన్స్ ఆఫ్ ఎర్త్ క్వేక్, రికార్డ్ లైటనింగ్, రికార్డ్ టెంపరేచర్. ఇది రికార్డ్ వైబ్రేషన్ ఆఫ్ ఎర్త్ క్వేక్, అది సిస్మోగ్రాఫ్. తర్వాత ద ఆబ్జెక్ట్ విచ్ లూజెస్ ఎలక్ట్రాన్స్ బై రబ్బింగ్ గెట్స్ పాజిటివ్ చార్జ్, అది చెప్పాము. తర్వాత ఎలక్ట్రోస్కోప్ ఈజ్ ఎ డివైస్ దట్ ఈజ్ యూజ్డ్ టు డిటెక్ట్ వెదర్ ద బాడీ ఈజ్ చార్జ్డ్ ఆర్ నాట్. ఎలక్ట్రోస్కోప్ ఆవేశాన్ని, ఒక వస్తువు ఆవేశాన్ని పొందిందా లేదా అని తెలుసుకునేదానికి ఎలక్ట్రోస్కోప్ అనేటటువంటి పరికరాన్ని వాడతాము. తర్వాత లైటనింగ్ అంటే చెప్పినాం మెరవడం. ఎలా వస్తుందంటే ద ప్రాసెస్ ఆఫ్ ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ బిట్వీన్ క్లౌడ్స్ అండ్ ది ఎర్త్, ఆకాశంలో ఉన్నటువంటి మేఘాలకి భూమికి మధ్య కానీ లేదా మేఘానికి బిట్వీన్ క్లౌడ్ అండ్ క్లౌడ్, ఇక్కడ ఆవేశము డిశ్చార్జ్ అవుతుంది. ఆవేశము డిశ్చార్జ్ అంటే ఒక దగ్గర ఒకటి పాజిటివ్ ఛార్జ్ లో ఉంటుంది, ఒకటి నెగటివ్ ఛార్జ్ లో ఉంటుంది. ద ప్రాసెస్ ఆఫ్ ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ బిట్వీన్ ద క్లౌడ్స్ అండ్ ది ఎర్త్ ఆర్ బిట్వీన్ డిఫరెంట్ క్లౌడ్స్ కాజెస్ లైటనింగ్, అందువల్ల వస్తుంది. లైటనింగ్ కండక్టర్స్ ఆర్ యూజ్డ్ టు ప్రొటెక్ట్ ది బిల్డింగ్ ఫ్రమ్ ది ఎఫెక్ట్ ఆఫ్ లైటనింగ్. ఇందా చెప్పినాం మనము ఆ ఎత్తైనటువంటి బిల్డింగ్స్ మీద లైటనింగ్ కండక్టర్స్ ని బిగించుకోవాలి. మేడ్ ఆఫ్, ఈ లైటనింగ్ రాడ్స్ దేంతో చేస్తారంటే ప్లాస్టిక్, పీవీసీ, కాపర్, ఐరన్. కాపర్ అని ఇచ్చినాడు ఆన్సర్, కాపర్. తర్వాత రిక్టార్ స్కేల్ రేంజెస్ ఫ్రమ్, రిక్టార్ స్కేల్ ఎంత ఉంటుందంటే 0 to 7, 0 to 9, 0 to 12, 0 to 6, అది 0 to 9. రిక్టార్ స్కేల్ మీద అప్పుడప్పుడు చెప్తుంటారు, రిక్టార్ స్కేల్ మీద 7 వస్తే వాల్యూ పెద్ద భూకంపం వస్తుంది, పెద్ద ఎర్త్క్వేక్ వచ్చినట్టు. రిక్టార్ స్కేల్ మీద 7 వస్తే అసలు రిక్టార్ స్కేల్ ఎంత నుంచి ఎంత వరకు ఉంటుందంటే 0 to 9. తర్వాత ద డిస్ట్రక్టివ్ ఎర్త్క్వేక్ హ్యావ్ మ్యాగ్నిట్యూడ్, ద డిస్ట్రక్టివ్ ఎర్త్క్వేక్ హ్యావ్ మ్యాగ్నిట్యూడ్ ఎంత ఉంటుందంటే హయ్యర్ దాన్ 7. రిక్టార్ స్కేల్ మీద 7 కన్నా ఎక్కువ మ్యాగ్నిట్యూడ్ ఉంటే ఆ ఎర్త్క్వేక్ ఎలా ఉంటుంది? చాలా డ్యామేజ్ చేస్తుంది. భూమి మీద ఉన్నటువంటి మనుషుల్ని కానీ భూమి మీద ఉన్నటువంటి వస్తువులను కానీ ఎక్కువగా డ్యామేజ్ చేస్తుంది. రిక్టార్ స్కేల్ అనేటటువంటిది 4 ఆప్షన్స్ ఇచ్చాడు. లీనియర్ స్కేల్, లాగర్థమిక్ స్కేల్, కన్వెన్షనల్ మెజర్, నన్ ఆఫ్ దీస్ అని. దీంట్లో లాగర్థమిక్ స్కేల్ అంట, రిక్టార్ స్కేల్ ఈస్ లాగర్థమిక్ స్కేల్ అని. The earthquakes which read less than 3.5 on Richter scale, ఒకవేళ మనకు ఎర్త్క్వేక్స్ వచ్చాయి ఒక ప్రాంతంలో, అప్పుడు రిక్టార్ స్కేల్ మీద 3.5 రికార్డ్ అయింది. అవి ఎలాంటి ఎర్త్క్వేక్స్ అంటే జనరల్లీ నాట్ ఫెల్ట్ బట్ రికార్డెడ్. ఎఫెక్ట్ ఏమి ఉండదు కానీ జస్ట్ ఇక్కడ భూకంపం వచ్చింది అని తెలియజేస్తుంది. ఎఫెక్ట్నెస్ ఏమి ఉండదు దాంట్లో.
ఎప్పుడది ద ఎర్త్క్వేక్స్ విచ్ రీడ్ లెస్ దాన్ 3.5. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ ద మోస్ట్ ప్రోన్ టు ఎర్త్క్వేక్స్? ఎక్కువగా ప్రపంచంలో ఏ దేశంలో ఇవి ఎక్కువగా వస్తాయంటే జపాన్ లో వస్తాయి. ఇంపార్టెంట్, అది జపాన్ దేశంలో. ఇన్ ఇండియా ద స్టేట్ మోస్ట్ ప్రోన్ టు ఎర్త్క్వేక్ ఈజ్, మనకు భారతదేశంలో అయితే ఛత్తీస్గఢ్, తమిళనాడు, గుజరాత్, కేరళ అని ఇచ్చినాడు. ఎర్త్క్వేక్స్ మనకు ఇక్కడ ఆప్షన్స్ లో అయితే కేరళ ఇచ్చినాడు, డి కేరళ అని చూడాలి. తర్వాత మనం ఇవే కాకుండా ఇంకా కొన్ని ఈ వాల్యూస్ మీదనే మ్యాచింగ్స్ కూడా అడుగుతూ ఉంటారు. ఆ మ్యాచింగ్స్ కూడా మనం చూసుకోవాలి. ఓకే.